హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ ఛానల్. ఈరోజు మనం జుట్టు ఒత్తుగా పెరగాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. జుట్టు బాగా ఒత్తుగా అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఏ కారణాల చేత మన జుట్టు పలచబడిపోతూ ఉంటుంది? జుట్టు బాగా పెరగడానికి 5 ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటొచ్చి జెనెటిక్స్. మన హెరిడిటీ పరంగా, వంశపారంపర్యంగా మన పూర్వీకుల్లో మంచి జుట్టు ఉన్నట్లయితే మనకు కూడా మంచి జుట్టు ఉంటుంది. కానీ అది మన చేతుల్లో ఉండదు కదా. రెండవది న్యూట్రిషన్. మంచి బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకున్నట్లయితే మన హెయిర్ చాలా బాగుంటుంది. మూడవది మన స్కాల్ప్ హెల్త్. మన మాడు అంటారు, తలపైన ఉన్నటువంటి స్కిన్, అది హెల్తీగా ఉన్నట్లయితే జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. నాలుగవది హార్మోన్స్ వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరగడం అనేది జరుగుతుంది. ఐదవది ఓవరాల్ హెల్త్. మనం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటే మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 5 కారణాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటి కారణం హెరిడిటీ. జెనెటికల్గా మనకు ఏదైనా లోపం ఉంటే, మన పూర్వీకుల ద్వారా మనకు సంక్రమించి ఉంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. హెయిర్ పలచబడిపోవడం అనేది జరుగుతుంది. మన పూర్వీకుల్లో మంచి హెయిర్ గ్రోత్ ఉన్నట్లయితే జెనెటిక్స్ వల్ల మనకు కూడా ఆ మంచి హెయిర్ గ్రోత్ అనేది లభిస్తుంది. కానీ అది మన చేతిలో ఉండదు కదా. కాబట్టి మిగతా 4 గురించి మనం డిస్కస్ చేద్దాం. రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే న్యూట్రిషన్. మంచి న్యూట్రిషన్ మనం తీసుకున్నట్లయితే మన హెల్త్ బాగుంటుంది. మంచి న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే మన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. మరి మంచి న్యూట్రిషన్లో ప్రోటీన్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన జుట్టు నిర్మితమయ్యేదే ప్రోటీన్ ద్వారా. ఈ ప్రోటీన్ మనకు నాన్ వెజిటేరియన్లో దొరుకుతుంది, వెజిటేరియన్లో కూడా దొరుకుతుంది. నాన్ వెజ్లో అన్ని రకాల నాన్ వెజిటేరియన్ వంటకాల్లో కూడా మనకు లభ్యమవుతుంది. వెజిటేరియన్లో పప్పు ధాన్యాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మరియు నట్స్ అండ్ సీడ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, మనకు మిల్క్లో, సోయాబీన్స్లో అత్యధికంగా ప్రోటీన్ మనకు లభ్యమవుతుంది. అంతేకాదు, మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది హెయిర్ గ్రోత్ కోసం. విటమిన్ డి అండ్ విటమిన్ సి మన హెయిర్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు, బయోటిన్ విటమిన్ కూడా. ఈ బయోటిన్ విటమిన్ B7 అంటారు. ఇది పుష్కలంగా చికెన్ లివర్లో దొరుకుతుంది. అంతేకాదు, ఎగ్స్లో కూడా, బాయిల్డ్ ఎగ్స్లో కూడా మనకు ఈ B7 అనేది దొరుకుతుంది. ఇంకా మినరల్స్కి వెళ్ళామంటే జింక్ అండ్ ఐరన్ మినరల్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఇంకా మూడవది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే దాదాపుగా 6 రకాల మేజర్ ప్రాబ్లమ్స్ని మన హెల్త్లో మనం నివారించవచ్చు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు సార్డన్ అండ్ సాల్మన్ అనే ఫిష్లో దొరుకుతాయి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్లో, చియా సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు పుష్కలంగా దొరుకుతుంది. ఇక మూడవ రీజన్ మన స్కాల్ప్ హెల్త్. ఈ స్కాల్ప్ హెల్త్ ఎంత బాగుంటే మన హెయిర్ గ్రోత్ కూడా అంత బాగుంటుంది. ముఖ్యంగా మనం డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉంటాం. అది స్కాల్ప్కి వచ్చే ఒక రకమైనటువంటి ఒక డిసీజ్. ఆ డాండ్రఫ్ని మనం నివారించుకోవడం చాలా మంచిది. రెగ్యులర్గా తలస్నానం చేయాలి. ఎక్కువగా తలస్నానం చేసినా సరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంచుకోవడం చాలా ఉత్తమం. వీక్లీ వన్స్ కావచ్చు, లేదా వీక్లీ ట్వైస్ కావచ్చు, న్యాచురల్గా దొరికే కెమికల్స్ లేనటువంటి మన తలంటుకునే ఈ వస్తువులు ఉంటాయి కదండి, ఈ కుంకుడుకాయ కావచ్చు, సికాకాయ కావచ్చు, వాటిని వాడుకోవడం మంచిది. కుంకుడుకాయ కాస్త హార్ష్గా ఉంటుంది హెయిర్ పైన, కాబట్టి చాలా డైల్యూట్ చేసి వాడడం మంచిది. ఈ స్కాల్ప్ పైన ఎక్కువగా ఫ్రిక్షన్ మరియు హీట్, ఈ రెండు ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. ఎక్కువగా హ్యాట్ ధరించే వాళ్ళలో హీట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. రెండవది, హెడ్ మసాజ్ కోసమని సెలూన్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చాలా హార్ష్గా
ఫ్రిక్షన్ ఎక్కువగా ఘర్షణతోటి మన స్కాల్ప్ పైన మసాజ్ చేస్తూ ఉంటారు. అది కూడా ప్రమాదమే. దానివల్ల కూడా ఎక్కువగా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి స్కాల్ప్కి మసాజ్ ఎలా చేయాలి అంటే చాలా మృదువుగా మంచి కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఇంకేదైనా ఆయిల్ కావచ్చు, అది రాసి దువ్వెనతో కాస్త లాంగ్ టీత్ ఉన్నటువంటి దువ్వెనతోటి ఒక 2-3 మినిట్స్ మనం దువ్వుకున్నట్లయితే మనకు సరిపోతుంది ఆ మసాజ్. హెయిర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయడం కూడా చాలా ముఖ్యం. కొన్ని రకాలైనటువంటి హెయిర్ స్టైల్స్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తూ ఉంటారు. ఆ హీట్ స్టైలింగ్ని మనం అవాయిడ్ చేస్తే మంచిది. అది హెయిర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కొన్నిసార్లు బాగా బిగుతుగా టైట్గా లాగి మరీ కడుతూ ఉంటారు హెయిర్ని. అది కూడా హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేస్తుంది. మంచి కండిషనర్ వాడడం చాలా ముఖ్యం. జెంటిల్ షాంపూస్ని వాడడం కూడా ముఖ్యమే. షాంపూస్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని మైల్డ్గా ఉంటాయి, కొన్ని హార్ష్గా ఉంటాయి. హార్ష్ షాంపూస్ని వాడకపోవడమే మంచిది. మంచి కండిషనర్ వాడితే మంచి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది అఫెక్ట్ అవుతుంది. మొదటి హార్మోన్ థైరాయిడ్. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ని స్రవింపజేస్తుంది. అది తక్కువగా స్రవిస్తే హైపోథైరాయిడిజం, ఎక్కువగా స్రవిస్తే హైపర్ థైరాయిడిజం వస్తాయి. ఈ రెండూ కూడా మన హెయిర్ లాస్కి కారణమవుతాయి. ఇక రెండవది సెక్స్ హార్మోన్స్. మగవారిలో అయితే టెస్టోస్టెరాన్, ఆడవారిలో అయితే ఈస్ట్రోజన్ మన హెయిర్ గ్రోత్కి కారణమవుతాయి. వాటిలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మూడవది గ్రోత్ హార్మోన్. మన సెల్ డివిజన్ జరగాలన్నా, హెయిర్ బాగా పెరగాలన్నా ఈ గ్రోత్ హార్మోన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నాలుగవది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ మన హెయిర్ ఫాలికల్స్కి గ్లూకోజ్ను అందించడంలో ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సరిగ్గా స్రవించలేదంటే హెయిర్ గ్రోత్ కూడా డల్ అయిపోతుంది. ఐదవది స్ట్రెస్ హార్మోన్స్. కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో క్రానిక్ స్ట్రెస్ని మనం రిడ్యూస్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇక మెలటోనిన్. ఈ మెలటోనిన్ మంచి నిద్రకు సహకరిస్తుంది. మంచి నిద్ర పడితే స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. నిద్రలోనే ఎక్కువగా హెయిర్ గ్రోత్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మెలటోనిన్ హార్మోన్ కూడా మనకు కరెక్ట్ లెవెల్స్లో స్రవింపజేసుకోవడం మనకు చాలా అవసరం. విటమిన్ B12 కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ B12 మనకు నాన్ వెజిటేరియన్లో దొరుకుతుంది. వెజిటేరియన్లో అయితే మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో మనకు దొరుకుతుంది, కానీ అది చాలా తక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. సో విటమిన్ B12ను మనం పొందగలిగాము అంటే మంచి హెయిర్ గ్రోత్ అనేది మనకు సాధ్యపడుతుంది. ఇక ఐదవ రీజన్ ఓవరాల్ హెల్త్. మనం వెయిట్ లాస్ అవ్వడం చాలా ముఖ్యం. ఈ వెయిట్ లాసే అన్ని సమస్యలకు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ప్రధానమైన కారణం అవుతుంది. మన ఎత్తుకు తగిన బరువును కలిగి ఉంటే మన ఓవరాల్ హెల్త్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటుంది. కాబట్టి మనం వెయిట్ లాస్ అయ్యామంటే హెయిర్ గ్రోత్ కూడా బాగా జరుగుతుంది. ఇవండి హెయిర్ ఒత్తుగా పెరగడానికి ఎఫెక్ట్ చేసే ప్రధానమైన కారణాలు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. డైలీ మనకు ఒక హెల్త్ వీడియోతో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.